ఫ్రెండ్స్, మీరు మేడారం జాతరకు వెళ్ళినప్పుడు సమ్మక్క సారలమ్మ అమ్మవారితో పాటు ఇంకొక ముఖ్యమైన 3 ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తప్పకుండా విజిట్ చేయండి. అందులో మొదటిది చిలకల గుట్ట. ఈ చిలకల గుట్ట నుంచే సమ్మక్క అమ్మవారు మేడారం గద్దెలకైతే వస్తుంది. అప్పట్లో సమ్మక్క అమ్మవారు ఈ చిలకల గుట్టనే మాయమైపోయి కుంకుమ రూపంలో దర్శనం ఇచ్చిందంట. అంతేకాకుండా ఈ చిలకల గుట్ట నుంచి నిత్య నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీళ్ళలో ఔషధ గుణాలు ఉంటాయంట. భక్తులైతే ఈ నీళ్లు తాగుతూ ఉంటారు. ఇక రెండో ప్లేస్ వచ్చేసి ఆదివాసుల మ్యూజియం. ఈ మ్యూజియం లో సమ్మక్క తల్లి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. అలాగే సమ్మక్క నివసించిన కాలంలో గిరిజనులు వాడిన వంట వస్తువులు కానీ, వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు వాడిన ఆయుధాలు గాని, వ్యవసాయ పనిముట్లు, గిరిజన సాంప్రదాయ దుస్తువులు, మేడారం జాతర గురించి, జాతర ఎలా ఉండేది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఈ మ్యూజియం లో తెలుసుకోవచ్చు. ఇంకా మూడో ప్లేస్ వచ్చేసి బయ్యకపేట విలేజ్. ఈ బయ్యకపేట విలేజ్ మేడారానికి 12 కిలోమీటర్ దూరంలో భూపాలపల్లి రోడ్ లో అయితే ఉంటుంది. ఈ బయ్యకపేట విలేజ్ లోనే సమ్మక్క తల్లి చందా వంశకులకు దొరికిందంట. వాళ్ళే పెంచి పెద్ద చేశారు. ఈ ఊర్లో సమ్మక్క తల్లి పుట్టి పెరిగిన ఇల్లును చూడొచ్చు. అంతేకాకుండా ఒకప్పుడు మేడారం జాతర ఈ ఊర్లోనే జరిగేదని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తూ ఉంటారు. ఈ వీడియోని మేడారం వెళ్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికైతే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.